వైదిక, మీరు వేసిన మార్కుల ప్రకారం ఇప్పుడు విజేతను ప్రకటిస్తున్నాను. నువ్వే పున్నమికి 100కి 100 మార్కులేసావు, మయూకకి 0 వేశావు. జాబిలి నువ్వే. ఈ పోటీలో విజేత పున్నమి. పున్నమి, తీసుకో. తీసుకో. ఏం చేసినా అతే గెలుస్తుంది. అక్క, అదేమో నువ్వు, ఇది పృథ్వీబాబు. రే, నీకు వేరే ఏం పనే ఉండదా? ఎప్పుడు చూసినా పృథ్వీబాబు పృథ్వీబాబు పృథ్వీబాబు. అక్క, పృథ్వీబాబు వస్తున్నాడు. అవును, బావా ఏంట్రా బావా? బాబు అను. వకీల్ సాబ్ విన్నారంటే బాగుండదు తెలుసా? వకీల్ సాబ్ మనసులో జాబిల్లుంది. అనవసరమైన ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకు, తెలిసిందా? సరే అక్క, పృథ్వీబాబు వచ్చారు. ఇక మీరిద్దరూ పెళ్లి చేసుకోండి, నేను భోజనం ఏర్పాట్లు చేస్తాను. అదే అక్క, బొమ్మలకి మీరు పెళ్లి చేయండి, అతిథులకి భోజనాల ఏర్పాట్లు నేను చేస్తాను అంటున్నాను. ఓ, కూర్చోండి పృథ్వీబాబు, పెళ్లి చేయండి. అలాగే.
నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది పున్నమి. అదేలా వకీల్ సాబ్? ఏమో తెలియదు పున్నమి. అదేంటో నువ్వు ఉన్న చోట అందరూ హ్యాపీగా ఉంటారు, అందరూ నీ వాళ్ళే అనుకుంటావు. నీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పున్నమి. అందుకే పృథ్వీ బాబు, మా పొన్నమక్క లాంటి అమ్మాయి మీకు దొరకాలి అనుకుంటున్నాను. పున్నమి లాంటి అమ్మాయి ఇంకొకరు ఉండడం కష్టం. కానీ తను హైబ్రిడ్ పిల్ల, సింగిల్ పీస్. అయితే మా పొన్నమక్కని పెళ్లి చేసుకోండి బాబు, అక్క కూడా సంతోషంగా ఉంటుంది. పున్నమి, నిన్ను ఎవరు చేసుకుంటారో కానీ వాడు చాలా లక్కీయెస్ట్ పర్సన్. పెళ్ళి అయిపోయింది, మరి భోజనాలు లేవా? నాతో రండి, భోజనాన్ని తీసుకెళ్తాను. కూ రండి 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 రండి. కూ చిక్ 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 చిక్. బిందు, ఈ వైట్ తీసుకెళ్ళి ఆ దూరంగా ఉన్న ప్లగ్లో పెట్టు. నువ్వు అక్కడే వెయిట్ చేస్తుండు. ఆ పున్నమి ఇలానే వస్తుంది. అది దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు స్విచ్ ఆన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపో. అది వచ్చేటప్పుడు నీకు ఫోన్లో సిగ్నల్ ఇస్తాను, సరేనా? సరే మయూక. ఈ దెబ్బతో అది పైకి పోవాలి. దాని చావుతో నాకు పండుగ మొదలవుతుంది. వెళ్ళు. ఒక్కోసారి నువ్వే జాబిల్ అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది పున్నమి. ఎందుకు వకీల్ సాబ్? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ రాజమహల్ జాబిల్లి కోసం ఎదురు చూస్తుంది. నేను మాత్రం జాబిల్లి వస్తే రాజ్మహల్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని చాలా ఊహించుకునేవాడిని పున్నమి. నేను ఊహించుకున్నవన్నీ నువ్వు వచ్చాకే నిజం అవుతున్నాయి పున్నమి. అంకుల్ జాబిలి గురించి మర్చిపోయారు, నీలోనే జాబిలిని చూస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క సంక్రాంతిని కూడా చేసుకొని రాజ్మహల్ నీతో సంక్రాంతి చేసుకుంది. అయినా అంకుల్ నీకోసం చేయి కోసుకోవడం, నువ్వు గెలిస్తే అంకుల్ సంతోషపడ్డా. కోర్స్ నేను కూడా సంతోషపడ్డాను అనుకో. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు చేసిన ప్రతి ఒక్క పని గొప్పగానే అనిపిస్తుంది పున్నమి. నిజంగా జాబిలి లేని లోటుని తీర్చడానికి దేవుడు నీ రూపంలో పంపించాడేమో అనిపిస్తుంది పున్నమి. వకీల్ సాబ్, నేను చేసే ప్రతి పనిలో గొప్పతనం చూడటం మీ గొప్పతనం. నేను ఎంత చేసినా మీకు జాబిలి లేని లోటుని తీర్చలేను. ఎందుకంటే జాబిల్లి జాబిల్లే, పున్నమి పున్నమే. అయ్యగారు నాలో జాబిల్లిని చూసుకోగలరేమో కానీ నన్నే జాబిల్లి అనలేదు. మీరు కూడా అంతే. ఎందుకంటే నేను వేరు, జాబిల్లి వేరు.
దగ్గరికి వస్తుంది, పవర్ ఆన్ చేయి. ఓకే మయూక. పని మనిషిలా వచ్చిందానివి పని మనిషిలా ఉంటుంటే ఈ రోజు నీ ప్రాణం మీదకి వచ్చిండేది కాదు. అంతేకాకుండా నేను ప్రేమించిన పృథ్వీ జోలికొచ్చి ఇంకా పెద్ద తప్పు చేసావు పున్నమి. ఆ తప్పుకి శిక్ష అనుభవించు. పున్నమి, జాబిలి జాబిలి పున్నమి, పున్నమి చావడం ఖాయం. మనం కూడా అందరిలాగా లోపల నుంచి వద్దాం. అమ్మా పున్నమి, అమ్మా పున్నమి, జాబిలి పున్నమి, పున్నమి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అమ్మా అందులో కరెంట్ ఉందిరా, ఎలా దూకుతావు? నీకేత రాదురా, దూకొద్దు. చెప్పేది నీకే. కాపాడు పృథ్వీ. ఈ వైర్ కూడా పవర్ ఆపండి ఫస్ట్. అలాగే. త్వరగా వెళ్ళు, త్వరగా. జాబిలి జాబిలి పున్నమి, పున్నమి, జాబిలి అమ్మ, జాబిలి పున్నమి, అమ్మా. ప్రాణం పోతుందని తెలిసినా పృథ్వీ కాపాడే ప్రయత్నం చేశాడంటే పృథ్వీ మనసులో కూడా పుణ్యం ఉన్నట్టుంది. జాబిలి జాబిలి కళ్ళు తెరువమ్మా. జాబిలి పున్నమి, ఎందుకు స్వామి నా జాబిలికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు? జాబిలే అందరి ప్రాణాలు కాపాడుతుంది, అలాంటిది జాబిలి ప్రాణాలు ఎందుకు తీయాలనుకున్నా? అక్క లే అక్క, కళ్ళు తెరవక్క. పున్నమి, అమ్మా నీకేం కాకూడదమ్మా, నీకేం కాకూడదు. లే లే ఏమైంది? లే జాబిలి. పున్నమి, జాబిలి. పున్నమి, లే.
ఏమైంది? పున్నమి అమ్మా కరెంట్ షాక్ కొట్టి స్విమ్మింగ్ పూల్లో పడిపోయిందమ్మా. పున్నమి పున్నమి లే పున్నమి, లే పున్నమి. ఇది చాబిలి లేమ్మా. పృథ్వీ హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. తీసుకెళ్దాం రాజమాత. చాబిలి లేమ్మా. అమ్మో పున్నమి, జాబిలి పున్నమి, జాబిలి అదిగో నా జాబిలి కళ్ళు తెరిచింది. పున్నమి, జాబిలి పున్నమి. పున్నమి అక్క నా బంగారు తల్లికి ఏం కాలేదు. అఖిల్ సాబ్ మీకేం కాలేదు కదా? అఖిల్ సాబ్ మీకు ఈత రాదు కదా, మీరెందుకు దూకారు? అలా అడుగు పున్నమి, ఈత రాదు అయినా పెద్ద హీరోలాగా దూకేశాడు. వాడికి ఏమైనా అయితే మేమేమైపోవాలి? అమ్మా, నలుగురికి ఉపయోగపడే ప్రాణం పున్నమిది. అలాంటి ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఎలా ఉంటానమ్మా? అయినా కానీ నీ ప్రాణం మీదకు తెచ్చుకుంటావా పృథ్వీ? అలా దూకేటప్పుడు కనీసం ఒక్కసారైనా మేం గుర్తుకు రాలేదా? ఒక మంచి ప్రాణం కాపాడడానికి మన ప్రాణం పోయినా పర్లేదమ్మా. మీ ప్రాణం కన్నా నా ప్రాణం విలువైనవే కాదు అఖిల్ సాబ్. ఇంకెప్పుడూ ఇలా చేయకండి. ఖచ్చితంగా నీ ప్రాణం విలువైందే పున్నమి. ఈ ప్రాణం నువ్వు ఇచ్చిందే కదా. అలాంటి ప్రాణం నీ కోసం పోతుందంటే అంతకన్నా ఇంకేం కావాలి? చిన్నవాడివైనా పెద్ద మాట చెప్పావు పృథ్వీ. ఈరోజు మనందరం హ్యాపీగా సంక్రాంతి చేసుకున్నామంటే దానికి కారణం పున్నమి. అవును, శివదేవంకుల ప్రాణాన్ని, నా ప్రాణాన్ని కాపాడింది పున్నమి. ఈ ఇంట్లో ఆనందాన్ని నింపింది. నువ్వు చెప్పింది కరెక్టే కావచ్చురా, కానీ మాకొక్కగానొక్క సంతానం. నీకేదైనా అయితే మేమేమైపోవాలి? దేవుడి దయవల్ల పున్నమికి పృథ్వీకి ఏమీ కాలేదు. నా బొమ్మ ఎక్కడా? అక్క బొమ్మలక్క